నమస్తే, నేను సిరి. వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీకి అయితే తీసుకున్నారు. అయితే తొలి రోజు ఏదైతే ఉందో విచారణ అయితే జరగడం జరిగింది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి మాటలే మళ్ళీ వినిపిస్తున్నాయి వంశీ గారి నోట అని చెప్పేసి ఒక వార్త కూడా బయటకు వచ్చింది. తొలి రోజు విచారణలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఫస్ట్లో మాట్లాడారో అవే ఇప్పుడు వినిపిస్తున్నాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఏం జరిగింది, వల్లభనేని వంశీ గారు ఏం చెప్పారు తొలి రోజు విచారణలో అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వల్లభనేని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తుంటే వల్లభనేని గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే రిమాండ్ మళ్ళీ పొడిగించారు. ఇప్పుడు తొలి రోజు రిమాండ్ అంటే ఈ కొత్తగా మళ్ళీ అడిగిన తర్వాత మంగళవారం అయితే తొలి రోజు విచారణ జరిగింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏదైతే ఆ కేసులో మాట్లాడారో అవే మాటలు ఇక్కడ వంశీ గారి నోట్లో వినిపిస్తున్నాయని చెప్పేసి వార్త అయితే బయటకు వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే వంశీ గారు ఇంకా ఆడుతున్నారా? కొత్త విషయాలు అయితే మనకి బయటకు వచ్చే అవకాశం లేదంటారా? అంటే పోలీస్ కస్టడీకి 3 రోజులు ఇచ్చారు కదా, ఇప్పుడు సిట్టు విచారణ కూడా వేశారు. సిట్టు విచారణ నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి మీద వేయడం ఇదే మొదటిసారేమో. మామూలుగా పెద్ద పెద్ద కేసుల్లో వేస్తారు కదా, కానీ చిత్రంగా అంటే ఈయన చేసిన అరాచకాలు అలా ఉన్నాయి వంశీ చేసినవి. నిన్న కూడా ఒక లాయర్ భార్య కూడా చాలా అంటే ఇబ్బంది పడి ఆవిడ ఇతను కబ్జా చేశాడని కేసు పెట్టింది వల్లభనేని వంశీ మీద. ఇంకా చాలా వస్తున్నాయి ఇట్లాంటివి బయటికి. అయితే సిట్టు వేయటం అంటే చిన్న విషయం కాదు. ఈ పోలీస్ కస్టడీలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో, అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వంశీని పలకరించాడు చూడండి. పలకరించి బయటకు వచ్చాక ఏం చెప్పాడు, టీడీపీకి చెందిన అతను ఎవరు పట్టాభి ఎవరైతే ఉన్నారో కొమ్మారెడ్డి పట్టాభి, ఆ రోజు అతను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు, చాలామందిని తీసుకుని దాడికి వచ్చాడు, మా వాళ్ళకి కోపం వచ్చి దాడి చేశారు అన్నాడు. అసలు పట్టాభి ఎందుకు వెళ్ళాడు? ఫస్ట్ వెళ్ళింది వాళ్లే కదా. అయితే ఇవాళ పోలీసులు ఎప్పుడైతే అడిగారో వంశీ సేమ్ జగన్మోహన్ రెడ్డి బయట ఏం మాట్లాడారో, అంటే లోపలికి వెళ్ళి ఇలా మాట్లాడని చెప్పి ఆయన బయటకు వచ్చి ఏ మాటలు అయితే చెప్పారో అదే మాటలు పోలీసుల ముందు చెప్పాడు. ఆయన చెప్తే నేను 3 ఫోన్లు వాడతానని చెప్పాట. కానీ ఇప్పుడు ఎక్కడ పెట్టాడో గుర్తులేదు పాపం. అంటే అల్జీమర్స్ అని వచ్చిందేమో. అల్జీమర్స్కి ఇప్పుడు మన సినిమాల్లో చూస్తాం చూడండి, ఒక కర్ర పుచ్చుకుని ఇలా దెబ్బ వేయగానే మర్చిపోతాడు, మళ్ళీ ఒక కర్ర పుచ్చుకుని ఇలా దెబ్బ వేయగానే గుర్తుకొచ్చేస్తుంది. అట్లా ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వాలేమో. మీకు చాలా సినిమాల్లో మనం చూస్తాం, ఈవెన్ సీరియల్స్లో కూడా. అంటే నిజ జీవితంలో అలా జరుగుతుందో లేదో మనకు తెలియదు. కాబట్టి ట్రీట్మెంట్ అట్లాంటిది ఏమైనా పోలీసులు ఇస్తే 3 ఫోన్లు ఎక్కడ పెట్టాడో టక్కున గుర్తుకొస్తుంది ఎవరు వంశీకి. అంటే ఇప్పుడు మనము ఆయన అరెస్ట్ చేసిన విధానం అప్పుడు మనం చూసుకుంటే తనకి చాలా టైం ఇచ్చారు. అంటే తన దగ్గర ఫోన్లు అప్పుడు మరి పోలీసులు తీసుకోలేదంటారా? ఫోన్లు అప్పటికే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ చేతిలో ఫోన్ ఉందనుకోండి, దే కెన్ గ్రాబ్, అదర్వైజ్ దే కాంట్. సో 3 ఫోన్లలో ఒక్క ఫోన్ కూడా తన దగ్గర లేదంటారా? అప్పుడు చేతిలో లేదు. ఎందుకు లేదు? ఆల్రెడీ వీళ్ళు అతను మై హోమ్ భూజియానో ఎక్కడో ఉంటాడు కదా, సెక్యూరిటీ వాళ్ళు చెప్తారు కదా మీ గురించి ఎవరో వచ్చారని, అతను కెమెరాలో చూసుకుంటాడు కదా. మీకు అవన్నీ కూడా బాగా రిచ్ వాళ్ళు కదా వీళ్ళందరూ, మామూలు ఇళ్లలో మనలాగా ఉండరు కదా. సో అది చూసుకుని ఫోన్లన్నీ దాచిపెట్టేసి చాలా తెలివిగా 40 నిమిషాలు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుంటాడు, అందరితో ఎవరెవరితో మాట్లాడాలో మాట్లాడుకుని వాళ్ళంతా నీకు గైడెన్స్ ఇచ్చేసారు, నువ్వు ఇట్లా చెయ్యి, నువ్వు ఎక్కువ ఏం మాట్లాడకు, ఫోన్లు దాచిపెట్టేయని. సో ఆ 40 మినిట్స్లో బట్టలు మార్చుకుని వస్తానని వెళ్ళిన వాడు మొత్తం చక్కబెట్టేసుకుని వచ్చాడు. కాబట్టి అంతకు మించి మాట్లాడు. నా దగ్గర ఫోన్లు ఎక్కడ పెట్టారో మర్చిపోవడం ఏంటి? అంటే నీకు అంత చిన్నవాడివి కదా, నీకు అంత రోగాలు ఉన్నాయా? అందుకని అదంతా అబద్ధమని మనకు అర్థమవుతుంది కదా. క్లియర్ కట్గా అతను దొరికిపోయాడు. సత్యవర్ధన్ మా ఇంటికి వచ్చాడు, సత్యవర్ధన్ ఎవరో నాకు తెలియదు అంటే పోలీసులు అంతా ఎవిడెన్స్ పెట్టి అడుగుతున్నారు కదా. దానికి ఏం చెప్పాడు, సత్యవర్ధన్ ఎవరితోటో వచ్చాడు మా ఇంటికి, ఒకరోజు రాత్రి మా ఇంట్లో ఉన్నాక ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, విశ్రాంతి తీసుకోవడానికి వచ్చాడు అని. అదే విశ్రాంతి తీసుకోవడానికి ఇదేనా గెస్ట్ హౌసా? సత్యవర్ధన్ కాదండి, ఇది గెస్ట్ హౌసా ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వంశీ చిన్న మనిషా, పోనీ ఎవడో వచ్చేస్తే ఇచ్చేస్తాడు అట్లా. ఎగ్జాక్ట్లీ, అది కూడా తన సొంత గృహంలో, మళ్ళీ అది కూడా తన వేరే ప్లేస్ కూడా కాదు, ఎక్కడో ఒక రూమ్, ఇప్పుడు అవుట్ హౌసో లేకపోతే ఒక రూమో ఏదో చూపించి ఓకే బాబు అక్కడ పడుకో అని వివరాలు తెలుసుకోకుండా మీరు ఎవరినైనా మీ ఇంట్లోకి రానిస్తారా? మామూలుగా తెలియదు అన్నాడు, మళ్ళీ ఇంట్లోకి రానిచ్చానంటాడు. అంటే ఎంత కాంట్రాడిక్టరీగా మాట్లాడుతున్నాడంటే
నువ్వు అంత గొప్ప ఇంట్లో నువ్వు ఒక మామూలు పనికిమాలిన వాడిని తీసుకొచ్చి పెట్టుకుంటావా? అంటే మళ్ళీ పనికిమాలిన వాడు అంటే తప్పుగా అనుకోవద్దు. అసలు ఎవడో దారిన పోయేవాడు అనుకుందాం, సత్యవర్ధన్ కాదు, ఒక దారిన పోయేవాడు వస్తాడు, మనం పెట్టుకుంటామా? భయపడి చావం. అందులో నీకుండే సిచ్యువేషన్లో నువ్వు అసలే కేసులు ఎదుర్కొంటున్నావు, వాడెవడో నీ మీద వాంగ్మూలం ఇచ్చాడు, అప్పుడు నువ్వు వాడిని విచారించకుండా నీ ఇంట్లో పెట్టేసుకుంటావా? నాకు తెలియనే తెలియదు, నాకు అసలు అతని ఫేస్ తెలియదు, ఏం తెలియదు అని చెప్తుంటే పోలీసులైనా ఎలా అంటే మళ్ళీ నీకు కెమెరాలు ఉంటాయి కదా, సీసీటీవీ ఫుటేజ్లు తీయమనండి. ఫోటో చూస్తే, అందులో వీడియో చూస్తే అతను మాట్లాడా లేదా, అతనికి తెలుసా లేదా అర్థమవుతుంది కదా. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ దొరికాడండి. తర్వాత ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ డ్రామా అంతా అయిపోయి అతన్ని వైజాగ్లో వదిలేశాక ఇతను తాడేపల్లి వెళ్ళాడు. తాడేపల్లి ఎలా వెళ్ళాడు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డిని కలిశాడు, కలవాల్సిన వాళ్ళందరినీ కలిశాడు, మొత్తం జరిగిందంతా చెప్పాడు. మీరు చెప్పినట్టుగానే స్క్రిప్ట్ నడిపానని చెప్పాడు. సత్యవర్ధన్ ఏం చేయాలో వాళ్ళు చెప్పారు. ఈలోగా అతని టైం బాగలేక, ఎవరిది, వంశీది, సత్యవర్ధన్ పేరెంట్స్ కొడుకు ద్వారా కంప్లైంట్ ఇప్పించడం, కొడుకు ఏమయ్యాడని, పోలీసులు పట్టుకోవడం సత్యవర్ధన్ నిజాలు చెప్పడం, ఇవి వంశీ ఊహించిన ట్విస్ట్. అక్కడ ఈ ట్విస్ట్ ఎక్కడ వచ్చిందంటే కుటుంబం నుంచి వచ్చింది. సో అక్కడంతా మాట్లాడుకుని వెనక్కి వచ్చాడు. అసలు ఎందుకు తాడేపల్లి వెళ్ళాడు అనేది చెప్పట్లా, ఎవరిని కలవలేదు, నేను ఊరికే వెళ్ళానంటాడు. మీరు ఊరికే వెళ్ళొచ్చేస్తారు అట్లాగా, ఏం పని పాటు లేకుండా ఇక్కడి నుంచి అక్కడికి, అది కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని. ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ ఉంది కదా, మీకు వచ్చేస్తాయి కదా వివరాలు. అది పెద్ద విషయమా? కాదు, పెద్ద విషయమా? ఏమండి, RRRకి ఇచ్చిన ట్రీట్మెంట్ ఒక్కసారి ఇవ్వండి అబ్బా. ఈ RRRకి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇచ్చి ఆ ప్రభావతి గారిని మళ్ళీ అపాయింట్ చేసుకుని ఇది చేసి ఒకసారి ఆవిడ సర్టిఫికేట్ ఇప్పించేస్తే మొత్తం నిజాలు బయటకు వస్తాయి. మీరు పెళ్లి కొడుకులాగా ట్రీట్ చేస్తే ఇలాగే మాట్లాడతారు. అవతల వాళ్ళు కిడ్నాప్ చేసిన దళిత యువకుడు, ఆ విషయం మీరు మర్చిపోకూడదు. ఇక్కడ ఇతని మీద అరెస్ట్ జరిగింది సత్యవర్ధన్ విషయంలో. తర్వాత ఇతని మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇంకా చాలా కేసులు వస్తున్నాయి. ఆల్రెడీ 16 కేసులు ఉన్నాయి, ఇంకా 2 కేసులు ఉన్నాయి, అది కాకుండా కొత్తగా కేసులు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పేది ఒకటేనండి, ప్రభుత్వం ఏం చేయాలంటే, పోలీస్ శాఖ ఏం చేయాలంటే, వాళ్ళు పెళ్లి కొడుకులా ట్రీట్ చేయకుండా, లేకపోతే ఇంటి అల్లుళ్ళలా ట్రీట్ చేయకుండా చక్కగా ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తే నిజాలు వాటంతట అవే బయటకు వస్తాయి. ఎందుకంటే వంశీ మీరు అనుకున్నట్టు అమాయకుడు కాదు, అంతకంటే గ్లామరస్ బాయ్ కాదు, అంతకంటే అందగాడు కాదు, ఒక పనికి మాలిన వాడు. ఎందుకు పనికి మాలిన వాడు అంటున్నాం మనం? ఇన్ని అన్యాయాలు అక్రమాలు చేసి ఇంకా అమాయకంగా, అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి భాష అంతంత మాత్రంగానే మాట్లాడుతున్నాడు, ఆచితూచి మాట్లాడుతున్నాడు. కాబట్టి 4 పీకితే మొత్తం నిజాలు బయటకు వస్తాయి. ఎందుకంటే అతి సర్వత్ర వర్జేతున్నారు, మంచితనం కూడా అన్ని చోట్ల పనికి రాదండి, అతి పనికి రాదు మనకి. పోలీసులు కూడా వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు ఇవ్వాలి, భయపడక్కర్లా. ఏమండి, తప్పులు చేసిన వాడిని వదిలేయబట్టే జీవితాలు ఇలా ఉన్నాయి. వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళతో ఎలా ఆడుకున్నారు? ఇవాళ మీకు ఎవిడెన్సులతో దొరికినప్పుడు ఇంకెందుకండి ఇంకా మీనమేషాలు లెక్క పెట్టడం అవసరంలా. 4 తగిలిస్తే నిజాలన్నీ బయటకు వస్తాయి. నెక్స్ట్ వరుసలో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అరెస్ట్. మేము ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ విచారణలో ఏదైతే అక్కడ అంటే పార్టీ కార్యాలయం మీద దాడికి పాల్పడ్డారో, ఎందుకు పాల్పడ్డారంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే మమ్మల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడారో అందుకే మేము అట్లా దాడి చేయాల్సి, సేమ్ అదే చెప్పడం జరుగుతుంది. అంటే ముందే వీళ్ళందరూ అరెస్ట్ అయితే మనకు తెలిసి ముందే ప్లాన్గా ఉండి ఏ క్వశ్చన్స్ అడిగితే ఎలా చెప్పాలి ఆన్సర్స్ అని ముందే ప్రిపేర్ అయ్యారంటారా? మరి అంటే ముందు తెలీదు. మన జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్ళాడు కదా, వెళ్ళినప్పుడు స్క్రిప్ట్ ఇచ్చాడు. మొన్న ఏదైతే కలిశాడో ములాఖాత్ అందుకే వెళ్ళాడు, ఏం మాట్లాడాలో చెప్పాడు ఆయన. సో దాని ప్రకారం స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుంది. అందుకని ఇందులో ఏమి ఇప్పుడు అందుకే చెప్తున్నాను నేను, 4 సరిగ్గా మీరు ఎలా ట్రీట్ చేయాలో అలా చేస్తే చక్కగా నిజాలన్నీ బయటకు వస్తాయి. అప్పుడు వంశీని తర్వాత ఏం చేయాలో అప్పుడు కోర్టు చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.